నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే భారీ మద్య కుంభకోణం జరిగిందో దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ జరిపించడం జరుగుతుంది. మరి సిట్ విచారణకు ఆదేశించిన రోజే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో మంటలు చెలరేగడం ఆసక్తికరంగా మారింది. మరి దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర జరిగిందా, లేదు అంటే ఎవరి హస్తమైనా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా. సార్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏవైతే అక్రమాలు అరాచకాలు ఉన్నాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సార్. మరి దానికి సంబంధించిన ఫైళ్లు కానివ్వండి, ఇతరత్ర ఆధారాలు కానివ్వండి, సేకరించే సమయంలో అవన్నీ కూడా మాయం అవ్వడం కానివ్వండి, పలు చోట్ల దగ్ధం అవ్వడం కానివ్వండి మనం చూసాము. మరి అదే తరహాలో ఇప్పుడు ఏదైతే మద్యం కుంభకోణం ఉందో దానిపైన సిట్ విచారణ చేపట్టిన రోజే తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో మంటలు చెలరేగడం మాత్రం ఆసక్తికరంగా మారింది సార్. మరి దీని వెనుక ఎవరిదైనా రాజకీయ కుట్ర ఉందా, ఎవరి హస్తమైనా ఉందా? ఇదిలా ఉంటే మరో పక్క వైసీపీ వాళ్ళు మాత్రం ఇదంతా భద్రతా వైఫల్యం, జగన్మోహన్ రెడ్డికి భద్రతా వైఫల్యం ఉందంటూ వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం? అంటే దీనికి కొంచెం పూర్వపరాలు కూడా చూడాలి శ్రావణి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కీలకమైనటువంటి పత్రాలు కోర్టుల్లో ఒక మంత్రికి సంబంధించి ఉన్న కేసు ఫైలు మాత్రమే పోయింది. అంటే వాళ్ళు దొంగలు కోర్టుల్లో ఫైళ్ళు దొంగతనం చేయటం అనేది చరిత్రలో ఎక్కడ జరగలేదు, జరగదు కూడా. తర్వాత ఆ దొంగలకి ఆ పర్టికులర్ ఫైలే ఫలానా సాటు ఉందని ఎట్లా తెలుస్తుంది? కాకాని గోవర్ధన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మీద భూ కబ్జా కేసు ఉండింది. చంద్రమోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళు పట్టించారు ఆ కేసుని, అది ఫైల్ అయింది. మీకు గుర్తుందో లేదో, ఆ భిక్షగాళ్ళు ఆ కోర్టులోకి వెళ్ళిపోయి రాత్రిపూట వాళ్ళు తీసుకెళ్ళిపోయారనేది వాళ్ళు మర్నాడు చెప్పింది. పోయింది ఏంటయ్యా అంటే అక్కడ కేవలం ఆ గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన భూ కబ్జా కేసుకి సంబంధించిన ఫైలు, అందులో వాటికి సంబంధించిన ఒరిజినల్స్ అవన్నీ కూడా కోర్టు పేపర్స్లో ఫైల్ చేస్తారు. అట్లా అక్కడి నుంచి మొదలైంది ఈ కథ. ఆ తర్వాత కూడా అనేక సార్లు ఇలాంటివి జరిగినాయి. ఎలక్షన్ రోజు రాత్రి కూడా విజయవాడలో కరకట్ట మీద కూడా తీసుకెళ్ళి కాల్ చేశారు, ఎలక్షన్కి సంబంధించిన వెహికల్స్ను ఉపయోగించి. అప్పుడు ఒక మార్కెటింగ్ ఆఫీసుకి సంబంధించిన ఒక ఇంట్లో గొల్లపూడిలో కూడా అదే రోజు కాల్చారు. సిఐడికి సంబంధించిన పత్రాలు కొన్ని కాల్చారు. సిఐడి ఆఫీస్ దగ్గర కూడా కాల్చారు. అందులో మార్గదర్శికి సంబంధించిన కొన్ని పేపర్స్ కూడా ఉన్నాయని కూడా గ్రామస్తులు పట్టుకున్నారు. ఇది అట్లా చాలాసార్లు జరిగింది. అట్లాగే మీరు ఇంకొకటి గుర్తు చేసుకోవాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే భూ కబ్జాలకు చేసి అసైన్మెంట్కి సంబంధించిన పత్రాలు ఉండేటువంటి రికార్డు రూమే తగలబడిపోయింది మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో. అప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అంటే నిన్నటికి నిన్న మీరు అన్నట్టు మద్యం మీద సిట్ రాజశేఖర్ బాబు నాయకత్వంలో ఇంకొక 6 పోలీస్ ఆఫీసర్లు, సుబ్బారాయుడు, వీళ్ళందరినీ వేశారు. సిఐడిలో అడిషనల్ ఎస్పీని, కొంతమంది ఫీల్డ్లో నుంచి డిఎస్పీని, ఇన్స్పెక్టర్ని, ఇట్లా ఒక 6 మెంబర్స్తో ఆయన నాయకత్వంలో, అంటే డీజీ క్యాడర్ నుంచి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ వరకు కూడా రకరకాల అధికారులు, తర్వాత ఈ రెడ్ శాండల్ సంబంధించిన స్క్వాడ్ లీడరు ఆయన్ని కూడా వేశారు. ఇట్లా ఒక 6 సభ్యులతో వేసిన టీం వేశారో లేదో, ఇది తాడేపల్లి ప్యాలెస్కి కొద్ది దూరంలో జరిగింది అంటున్నారు. దాంట్లో కూడా అనేక పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నారు. కొందరేమో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ప్యాలెస్కి దూరంగా జరిగింది అని వాళ్ళే చెబుతున్నారు. మళ్ళీ భద్రతా వైఫల్యం అంటారు. భద్రత ఎక్కడి వరకు ఉంటుంది? ప్రతిపక్ష నాయకుడికి సంబంధించినటువంటి ఆయన ప్రాంగణం వరకే ఓకే, భద్రతా పరిధిలోకి వస్తుంది. ఒక 2 కిలోమీటర్స్ అవతల జరిగిన ఒక ఇన్సిడెంటు, అది కూడా ఒక పచ్చిగడ్డి మీద మంటలు వచ్చినాయి. పచ్చిగడ్డి మీద మంటలు రావాలంటే ఏదన్నా కొంత ఏదో ఒకటి పడేసి పేపర్లు కానీ దాని మీద కిరోసినో పెట్రోలో పోసి అంటిస్తే తప్ప అంటుకోదు. సార్, మీరు పేపర్లు అంటే గుర్తొచ్చింది సార్. ఇప్పుడు నడుస్తున్న టాక్ ఏంటంటే ఈ మద్య కుంభకోణం పైన సిట్ విచారణ జరిపించారు. సో తాడేపల్లి ప్యాలెస్లో ఈ కుంభకోణంకి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, డైరీస్ కూడా అన్నీ ఉన్నాయి. సో వీటిని భూస్థాపితం చేయడం గురించే ఈ మంటల్ని సృష్టించినట్లు కొందరు చెప్తున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం? అదే ఇప్పుడు మీరు అన్నట్టు
పచ్చిగడ్డి ఉన్న ప్రాంతంలో సపోజ్ అదంతా ఎండిపోయిన ప్రాంతం అనుకోండి, ఎవరినో ఒక సిగరెట్ బట్ట కనుక పడేసినా అంటుకుందని అనుకోవచ్చు. తర్వాత అక్కడ అంటుకుంటే 2 కిలోమీటర్ల యువతల వచ్చి మన శాన్ ఫ్రాన్సిస్కో లాగా వైల్డ్ ఫైర్ కాదు కదా ఇది. అది ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? అందులోని వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే అది కేవలం పచ్చిగడ్డి, పచ్చి మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఎవరో కానీ ఏవో తీసుకొచ్చి అక్కడ పోసి అంటిస్తే తప్ప అది అంటుకోదని. ఇంకొక విచిత్రం ఏంటంటే అంత దూరంలో కూడా వెళ్ళింది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భద్రత వాళ్ళే వెళ్ళారు. వెళ్ళి ఒకళ్ళిద్దరేమో వాటిని ఆర్పుతున్నట్టో లేకపోతే పక్కకి తోస్తున్నట్టో చేస్తుంటే నలుగురు వీడియోలు తీస్తున్నారు. అదేమన్నా విచిత్రమైన విషయమా? నిజంగా కనుక అది ఆ వైల్డ్ ఫైరే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని కలిగిస్తుందంటే ఆ భద్రత వాళ్ళు దాన్ని వీడియో తీస్తున్నారంటే ఎందుకు తీస్తున్నారు? తర్వాత అసలు వాళ్ళ మీదకే ముందు ఫైర్ రావాలి కదా, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేది. అక్కడే ఫైర్ చేస్తున్నారంటే 1 ఇంచు కూడా అది బయటికి రావట్లేదు. పచ్చిగడ్డి మీద వ్యాపించే ఫైర్ అయితే వీడియో తీయలేరు. ఒకవేళ తీస్తుంటే కూడా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి ఎక్కడికక్కడ. వాళ్ళు అక్కడనే నిలబడ్డారు, స్టాటిక్గా నిలబడి తీస్తున్నారు. అంటే అక్కడ ఏ కొన్ని పదార్థాలు తీసుకొచ్చి పేపర్సో ఫైల్సో మీరు అన్నట్టు లేకపోతే హార్డ్ డిస్క్లో ఇంకా ఏదైనా సీడీలో దానికి సంబంధించిన పత్రాలు ఫైల్లో పెట్టారు, తగలబెట్టారు అనుకుందాం. అంతే తప్ప పచ్చిగడ్డిలోంచి మంటలు రావటం, వీళ్ళే అక్కడికి వెళ్ళటం, వాళ్ళే వెళ్ళి మరి అది చేసి వీడియో తీస్తున్నారేమో ప్రూఫ్ చూపించడానికి. మీరు తగలబెట్టారా లేదా అని ఆయన అడిగితే ఎస్ సార్ తగలబెట్టాము, మంటలు కూడా వచ్చినాయి, ఇగో ఆయన చూపించడానికి తీస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టు నిన్నే సిట్టు వేయటం. తర్వాత ప్రధాని మోడీ గారు కూడా కిందసారి ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు, అంటే అంత అమౌంట్ ఇన్వాల్వ్ అయింది దాంట్లో, అంత దారి తప్పి వెళ్ళిపోయినాయి నిధులు, కొన్ని వేల కోట్ల రూపాయలు. తక్కువ రకం నాణ్యత తక్కువ మద్యాన్ని ఎక్కువ రేటుకి అమ్మటం. అట్లాగే డిస్టిలరీస్ దగ్గర ఏమో తక్కువ రేటుకి తీసుకుని ఎక్కువ రేటుకి కొన్నట్టు బేవరేజెస్. వాసుదేవరెడ్డి ఇంట్లో కూడా రైడ్ చేసినప్పుడు కిలోల కొద్దీ బంగారం కొన్నట్టు అతను ఒక నామమాత్రపు అధికారి, అతన్ని సెంట్రల్ నుంచి తీసుకొచ్చారు. ఈ బేవరేజ్ అంటే ఈ మద్యం కుంభకోణానికి వాళ్ళు ఒక పథకం రచించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేవలం వేలంపాటల్లో జరిగిన అవినీతే. ఇది అట్లా కాదు, అక్కడ ఉత్పత్తి అయిన దగ్గర నుంచి కస్టమర్కి చేరే వరకు మొత్తం అంతా అవినీతే. ఎందుకంటే అప్పుడు IMFL అంటారు, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అదే అమ్ముతారు, ఈవెన్ ఢిల్లీలో కూడా. అవి కొంత నాణ్యతా ప్రమాణాల ప్రకారం తయారు చేసిన లిక్కర్ అది. ఇవి కేవలం చీప్ లిక్కర్, స్పిరిట్లో రంగులు కలిపి ఏదో కలర్ బ్యాడ్జీలు వేసేసి వీళ్ళకి నచ్చినాయి 3 క్యాపిటల్స్ అనో అయ్యనో ఇయ్యనో ప్రెసిడెంట్ మెడల్ అనో వీళ్ళకి ఏమేమి తోస్తే అది వేసి అమ్మారు. ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం గురించి చెప్తున్నారు కదా, ఏదో ఈయన ప్రాణాపాయం కలిగిస్తానికని. అట్ట ప్రాణాపాయం కలిగించడానికి అసలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి ఉన్న వాటి హైటు మనం చూసాం కదా. ప్రజాధనం ఉపయోగించి 14 ఫీట్లు 15 ఫీట్ల ఎత్తులో ఆయన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని అల్యూమినియం షీట్లతో కట్టుకున్నాడు ఫెన్సింగ్. అసలు అది దుర్భేద్యమైనటువంటి విషయం. ఆయన ప్రైవేట్గా కూడా వాళ్ళని ఏమంటారు బౌన్సర్లు పెట్టుకున్నాడు. అప్పుడు కూడా అవన్నీ కూడా వైరల్ అయినాయి. అలాంటప్పుడు అసలు ఆయన దగ్గరికి ఎవడన్నా అసలు వెళ్ళగలుగుతాడా? తర్వాత ఇంకోటి 2 కిలోమీటర్ల అవతల వాళ్ళు వెళ్ళి వాళ్ళ సిబ్బంది అక్కడ ఉన్నారంటేనే ఎవరికైనా అనుమానం వస్తుంది. మీరు అన్నట్టు అదే రోజు చిట్ వేయటం, ఆ పత్రాలు ఒకవేళ రేపు ప్యాలెస్ మీద ఈ దాడి చేస్తారేమో సడన్గా, ఎందుకు మన దగ్గర ఇవన్నీ ఉండాలి? ఆయన అంతకుముందు ఎక్కడికక్కడ కప్పం ఏ నుంచి ఎంత ఎవరి నుంచి ఎంత వస్తో అన్నీ రాసుకుని ఉండొచ్చు డైరీస్లో. అంటే తనే చీఫ్ మినిస్టర్ కాబట్టి అసలు ఎవరు లోపలికి వస్తారని. ఇప్పుడు కూడా దీని మీద ఎయిర్ అనే ధీమా మీద ఉన్నారు వాళ్ళు. అసలు మద్యం మీద ఇంకా విచారణ జరగదు, అది ఎంత పట్టించుకోరని. ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పర్సనల్ డైరీస్లో ఎక్కడ రాసుకున్నాడు ఆయన తెలుసు కాబట్టి బహుశా ఆయన భద్రతా సిబ్బందితోనే పంపించి కాస్త దూరంగా తీసుకెళ్ళి కాల్చమని చెప్పుండొచ్చు. వాళ్ళు మొన్న వివేకానంద రెడ్డి గారి మర్డర్ ప్లాన్ కనుక మిస్ఫైర్ అయినట్టుగా వాళ్ళే దాన్ని వైరల్ చేశారు. ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది, వాళ్ళే వీడియోలు తీయటం. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏదో ఆహ్లాదకరమైందా ఆనందకరమైందా తీయటానికి? నిజంగా కనుక వైల్డ్ ఫైర్ ప్యాలెస్ వైపుకి వస్తుంది, ప్యాలెసే తగలబడిపోద్ది, లేకపోతే ఈయనకి ప్రాణహాని అని అంటే వాళ్ళే అక్కడ ఆర్పాలి కదా, ప్రయత్నం చేయొచ్చు కదా. అయినా పచ్చిగడ్డిలో ఎంత దూరం మంటలు వెళ్తాయమ్మా?
వాళ్ళే చెబుతున్నారు సార్ పచ్చి ఇంకొకటి సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వైసీపీ పరిస్థితి కనుమరుగవుతుంది. అలాగే అదే విధంగా లీడర్స్ కూడా దూరం అవుతున్నారు ఆ పార్టీకి. సో సానుభూతి కోసం మరో ప్లాన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా కొందరు అంటున్నారు. ఇది నిజమే అంటారా? అంటే ఆయన ఇట్లాంటి ఎప్పుడు కూడా సానుభూతి కోసం అనేక సార్లు ఇట్లాంటి ప్రయత్నాలు చేశాడు. అసలు ఫస్ట్ టైం ఎన్నికలప్పుడే సొంత బాబాయినే లేపారు. లేపి ఫలానా చంద్రబాబు నాయుడు, లోకేష్, బీటెక్ రవి ఇప్పుడు అట్లా ప్రతిపక్షాల వాళ్ళు చంపారని సానుభూతి సంపాదించడానికి చేశాడు. అట్లా ఆయనకి ఎప్పుడెప్పుడు ఒక సానుభూతి పవనాల ద్వారా ప్రజల్ని దృష్టి మళ్ళించాలని చూస్తాడు. అట్లాగే 2 కిలోమీటర్ల అవతల జరిగిన ఒక పచ్చిగడ్డిలో ఎవరో తీసుకొచ్చి మంటలు పెట్టి వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ఉండటమే ఒక అనుమానానికి తావిస్తుంది. అదే వాళ్ళకే ఈయన అప్పచెబితే ఆ పని చేస్తూ వాళ్ళు ఏదో చేయబోయి ఏదో చేసినట్టు. ఇప్పుడు దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటుంది. భద్రతా వైఫల్యం అని. భద్రతా వైఫల్యం ఆ భద్రతా సిబ్బందే కదా అక్కడ ఆ చుట్టుపక్కల ఉండి వినోదంగా వీడియోలు తీస్తుంది. అది కనుక నిజంగా ప్రమాదకరమైంది అయితే ఆయన భద్రతా సిబ్బంది వీడియోలు తీరు కదా, అక్కడే అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఒకందుకు చేశాడు. అది బహుశా మీరు అన్నట్టు వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేకుండా ఈ మద్యం సంబంధించి అది పెద్ద కుంభకోణం. ఇప్పుడు ఈయన ఇక్కడ ఈ సాక్ష్యాధారాలని మాయం చేసినా కూడా వీళ్ళు బయటికి తీసుకురావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అది ఒక చిన్న స్కామ్ కాదు, ఒకరోజు జరిగిన స్కామ్ కాదు. అది 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగింది. ఒకప్పుడు తను సంపూర్ణ మద్య నిషేధం పెడతాను, పెట్టకపోతే అసలు నేను ఓటే అడగనన్న మనిషి సంపూర్ణ మద్య నిషేధం చేయకపోగా మద్యాన్ని ప్రోత్సహించాడు ఆయన. తర్వాత నాసిరకం మద్యాన్ని అమ్మి ఆడపడుచుల పసుపు తాళ్ళు తెగటానికి ఆయన ఇదయింది. ఆ టైంలోనే వితంతు పెన్షన్ల సంఖ్య కూడా పెరిగినాయి దరఖాస్తు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2019 నుంచి 24 మధ్యలో. అట్లా ఆయన ఇటువంటి సానుభూతి కోసం ఏదైనా చేయగలడు. ఇందులో భద్రతా వైఫల్యం ఆయన ప్యాలెస్లో జరిగితే కనుక చెప్పచ్చు. అంతేగాని ప్యాలెస్కి 2-3 కిలోమీటర్ల అవతల వేసుకునే సలిమంటలకి భద్రతా వైఫల్యం అంటే మనం ఎవరేం చెప్పలేరు దాన్ని. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించిన ఫైల్ అన్నా తగలబెట్టి ఉండొచ్చు, లేదు అంటే సానుభూతి కోసం అన్నా చేసి ఉండొచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.